పన్నీర్ ఫజీటా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పన్నీర్ ఫజీటా రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కారం, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో గార్లిక్ సాస్, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి. పన్నీర్ ఫజీటా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ పన్నీర్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ పన్నీర్ను చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, ఇది పెప్పర్, చిల్లీ పౌడర్, కలుపురా, పన్నీర్కి ఏం దెబ్బ తగదు. ఓకే, సో అది పక్కన పెట్టే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే, ప్యాన్ పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకోవాలి. కలర్డ్ క్యాప్సికమ్. అసలు ఇది ఏ స్టైల్ రెసిపీ? ఈ ఫజీటా ఎవరు నాకు చెప్పలేదు నువ్వు. ఇది అబ్రాడ్లో చాలా మంది యూజ్ చేస్తారు. అబ్రాడ్ అంటే కాంటినెంటల్ స్టైల్. పన్నీర్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇందులో టమాటో గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ అది సాసా? సాస్. నేను ఇస్తాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రైస్కి ఆ ఫ్లేవర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. టూ మినిట్స్ దీనికి మూత పెట్టిద్దాం. సో మన రెసిపీ రెడీ అవ్వడానికి ఇంకో 2 మినిట్స్ టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో 2 మినిట్స్ అయిపోయింది కదా, ఇది కుక్ అయిందో చూసేద్దామా? చూసేది. యా, పర్ఫెక్ట్ ఉంది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. టేబుల్ స్పూన్ నిమ్మరసం వేయాలి. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎస్, సో మన రెసిపీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాను. ఓకే, కలర్ఫుల్గా యమ్మీగా కనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా పన్నీర్ ఫజీటా రైస్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పన్నీర్ ఫజీటా రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కారం, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో గార్లిక్ సాస్, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి. పన్నీర్ ఫజీటా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పన్నీర్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న పన్నీర్ మిశ్రమం, టొమాటో గార్లిక్ సాస్ వేసి కలుపుకొని ఉడికించిన బాస్మతి రైస్, కొద్దిగా ఉప్పు, మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం వేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ పన్నీర్ ఫజీటా రైస్ రెడీ.